ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు స్తోత్రములు. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మన ప్రభు పేరిట వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన మహాకృపను బట్టి గడిచిన నెలంతా కూడా దేవుడు, వారం అంతా కూడా దేవుడు మనల్ని కాసి కాపాడి సజీవులుగా ఉంచాడు. మరి మన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. 122వ కీర్తనలో యెరూషలేము గురించి దేవుడు స్పష్టంగా రాయడం జరిగింది. 2వ వచనంలో 122వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుపుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. యెరూషలేము గురించి చాలా ప్రాముఖ్యత బైబిల్లో రాయబడి ఉంది. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ మందిరాన్ని, ఆ పట్టణం పేరుని మనం యెరూషలేము సావాసంగా, యెరూషలేము ప్రార్థన మందిరాలుగా మనం పిలుచుకుంటున్నాం. ఇక్కడ మనం గమనించే దేవుని యొక్క మందిరములో మన పాదములు గుమ్మములో నిలపాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 6వ వచనం కూడా మనం చదివితే, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరైతే యెరూషలేముని ప్రేమిస్తున్నారో వారు తప్పకుండా వర్ధిల్లుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేమా బాగుగా కట్టబడినటువంటి ఓ పట్టణమా. మరి దైవజనులు స్టీవెన్స్ అన్నగారు కూడా యెరూషలేము గురించి పాట రాయడం జరిగింది. యెరూషలేము అంటే ఎవరు యెరూషలేము ప్రార్థన మందిరాన్ని మరి తలుచుకుంటారో, జ్ఞాపకం చేసుకుంటారో వారు తప్పకుండా దీవించబడతారని, ఆశీర్వదించబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడి ఉంది. ఎంత దినాల్లో, అపాయకరమైనటువంటి కాలాల్లో ప్రభు మనల్ని కాపాడాలి, ప్రభు మనల్ని దీవించాలంటే దేవుని యొక్క పట్టణం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పాదాలను బట్టి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. 122వ కీర్తనలో 2వ వచనం కాడి నుంచి ప్రభువా, మరి నాయన 6వ వచనం అలాగే 7వ వచనంలో ప్రభువా మీరు మాట్లాడారు. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో